ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో సోమవారం పర్యటించారు. రాజమండ్రి మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. నడుచుకుంటూ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం, ఇతర సమస్యలపై గ్రామస్తులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ ఆవిష్కరించారు. 7.2 కోట్లతో జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారితో పాటు ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ పవన్ ముందుకు సాగారు. సీఎం సీఎం అంటూ కేకలు వేస్తూ యువత ముందుకు సాగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత పర్యటనలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి 8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొండపైన ఆలయం వద్దకు వెళ్లే మార్గంలో బారికేడింగ్, ఇనుప మెస్లు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ పందిళ్లు వేసి ప్రాంగణమంతా గ్రీవ్ మ్యాట్లు పరిచారు. ముఖ్యమైన వారిని మాత్రమే కొండపైకి అనుమతించేలా చర్యలు చేపట్టారు. సుమారు 318 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వ విప్ పోలిశెట్టి శ్రీనివాస్, బొమ్మడి నాయకర్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, చిరి బాలరాజు, బడేటి రాధాకృష్ణ, పచ్చమట్ల ధర్మరాజు, పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్, శివకిషోర్ తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి కావ్య గత 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానన్నారు. తల్లి డయాలసిస్ తో అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి ప్రభుత్వం నుంచి వైద్య సేవలు అందేలా జిల్లా అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా కావ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా ఆర్డీఓతో మాట్లాడటం జరిగింది. కావ్య మృతిపై పోలీసులతో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. చెప్తాను నేను మేడం టార్చర్ చేస్తున్నారమ్మా టార్చర్ తుఫాను హాలిడేస్ వచ్చింది ఇంటికి. అంతకుముందు దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత ఈ డయాలసిస్ నిమిత్తమై ఒక 2 days అనపడింది. మన హౌస్ మేడం ఫోన్ చేసి పిల్లని ఎందుకు తీసుకురాలేదని అడిగింది. ఇట్లా మా మిస్సెస్ డయాలసిస్ అండి, అందుకోసం ఆపనండి, పొద్దున్న తీసుకొచ్చేస్తాను,
10th క్లాస్ వాళ్ళు అందరూ వచ్చేసారండి. అంటే నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నా, తీసుకురావాలి అని కొంచెం రాంగ్గా మాట్లాడారండి. అక్కడ తెల్లవారు తీసుకెళ్ళాక కూడా అక్కడే టీచర్స్ అందరి ముందు నిలబెట్టి అందరూ వార్నింగ్ ఇచ్చారండి. పాప ఏడ్చిందండి. ఒక్కసారి క్షమించండి అని కూడా అడిగామండి. ఆ పాపను బట్టి ఏమనొద్దండి, ఈవిడ గురించి మేము ఆపాము, ఆ పిల్ల భయపడుతూనే దించారు సార్. వాళ్ళు అసలు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తల్లిదండ్రులుగా మాకు ఇవ్వాలి. పాప ద్వారా ఏదైనా తప్పు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి మా ముందు నించోబెట్టి మాట్లాడించాలి. లేకపోతే మీ పాప ఇలా చేస్తుంది, ఒకసారి వచ్చి మందులు ఇచ్చి వెళ్ళండి అని చెప్పాలి. 3 ఆడబిడ్డలండి నా తమ్ముడికి. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఆ పిల్లకి 9 సంవత్సరాల నుంచి డయాలసిస్. ఆ పాపే చూసుకుంటారు. ఈవిడ ఎప్పుడు బతికిద్దో ఎప్పుడు చనిపోద్దో తెలియదు. ధైర్యం చెప్పుకుంటా నేనున్నా, నేను చనిపోయిన చెల్లెళ్ళకు నువ్వే అని చెప్పుకుంటూ తీసుకొచ్చామండి మేము. ఆర్డీఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇదే మమ్మల్ని ఖాళీ చేయించడం ఆతృత తప్పండి. ఎటువంటి న్యాయం చేద్దామని ఏం చెప్పలేదు. పెద్దలు వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు తప్పుని తీసుకెళ్ళి కొంచెం ఆధారం ఉంటాను మేడం. ఎందుకంటే చిన్నపిల్లలు సార్, దాని గురించి నేను చెప్పేసి 2 పిల్లలకి సాయం చేయండి సార్ మీ ద్వారా. పశ్చిమ గోదావరి ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. విరివిగా ఎరువులు, పురుగు మందుల వినియోగంతో ఆరోగ్యానికి వినాశనకారిగా మారిందన్నారు. ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 24 నుండి 29 వరకు చేపట్టడం జరిగిందని, వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులను కలుపుకుని ప్రతి రైతు ఇంటికి వెళ్లి సాగులో యాంత్రీకరణ వినియోగం వల్ల లాభం, పంట మార్పిడి, ఎరువులు అధికంగా వినియోగించడం వలన కలిగే నష్టాలు తదితర సూచనలు, సలహాలను అందజేయడం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు ప్రభుత్వం 5 విధానాలతో కార్యాచరణను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నియోజకవర్గ శాసనసభ్యులు కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనకు పూనుకోవడంతో నేడు రైతులు నీటి ఎద్దడి లేకుండా, నీటి ముంపుకు గురికాకుండా పంటలు పండించుకోగలిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అపారమైన దృష్టి పెట్టిందని, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత కింద జిల్లాలో 1,03,761 మంది రైతులకు 68.97 కోట్లను ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. ఆ నోట్స్ ఎక్స్చేంజ్ 30వ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో, ఎందుకంటే కొందరికి ఉద్యానవన పంటలు ఉంటాయి రాయలసీమలో, ఇక్కడ మనకి అంత ఎక్కువ ప్యాడీయే ఉంటుంది, వరే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటి, రైతుకు కావాల్సింది ఏంటి, రైతు ఏం అడుగుతున్నాడు. అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా, ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి, ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏదైనా చేయగలమా అనే వాటిలన్నిటి మీద కూడా మనం 30వ తారీఖు నాడు ఈ అన్ని అభిప్రాయాలన్నీ క్రోడీకరించి 30వ తారీఖు మళ్ళీ ఇంకొకసారి మనం ఈ రైతన్న మీకోసం అని చెప్పి రైతుల కోసం పెట్టిన ఈ కాన్సెప్ట్ని విజయవంతం చేసే దిశలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో కలెక్టర్ గారిని మేము ప్రారంభిస్తున్నాం, మీరు రావాలి అని చెప్పి అడిగిన వెంటనే ఒప్పుకొని ముందు ఇక్కడే ప్రారంభానికి వచ్చేసిన కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారికి, అధికారులు మన వెంకటేశ్వరరావు, ఇంకా ఇతర అధికారులకి, ముఖ్యంగా తరలి వచ్చిన రైతాంగానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చిలుకూరు గ్రామంలో చక్కటి మంచినీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభించి ఈ వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఈ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి, రైతుల సంక్షేమం గురించి అపారమైన దృష్టి పెడుతూ ఉన్నారు. దానికి నిదర్శనం మొన్న గత వారం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ లో మన జిల్లాలో
1,03,000 మంది రైతులకి 68,83,83,83 రూపాయలు వారి ఖాతాల్లో పడడం జరిగింది. అది ఈ రెండో విడత అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్ సురక్ష యోజన నుంచి పడడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఈ అమౌంట్స్ అందిని అని అనుకుంటున్నాము. అర్హులైన రైతులందరికీ కూడా ఈ 5,000 రూపాయలు మీకు అందరికీ కూడా అంది ఉండాలి. అందిని అయితే మొన్న అన్నదాత సుఖీభవతో పాటు ఇప్పుడు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఒక యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ యాప్ని ప్రతి రైతు వారి యొక్క మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులందరికీ కూడా. అందులో మీరు మీ పొలంలో వేసిన పంట ఏ విధంగా ఉంది, అంటే ఏ వెరైటీ పంట మీరు వేశారు, దానికి ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తున్నాయా, తర్వాత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఏమైనా తుఫాను వస్తాయా, రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి సమాచారం అంతా కూడా అందులో ఉంటుంది. దానితో పాటుగా పండించిన పంటకి 2-3 వెరైటీలు ఉంటే అసలు అంటే మీ యొక్క వరి మీరు ఒక వెరైటీ వేస్తారు, కానీ దానికి దగ్గరలో ఉన్న అదర్ వెరైటీస్ రేట్లు మార్కెట్లో ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా మీకు జస్ట్ ఒక క్లిక్ తోటి మీ మొబైల్ ఫోన్లో అవైలబుల్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాప్ని మీరందరూ కూడా మన అధికారులందరూ గ్రామాన్న ఈ రోజు నుంచి మొదలుపెట్టి శనివారం వరకు తిరగడం జరుగుతుంది, 29వ తారీఖు వరకు. అప్పుడు ఈ యాప్ని మీకు ఇస్తారు. అందరూ కూడా ఈ యాప్ని రెగ్యులర్గా వాడుకోండి. ఒకసారి మీరు కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఉపయోగాలన్నీ కూడా మీకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి సంఘం మండల అధ్యక్షులు యాగంటి సీత అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధ్యక్షుడు ఎంజీ వరత్నం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9/77 చట్టాన్ని తీసేసి ల్యాండ్ సీలింగ్ భూములు అసైన్డ్ పట్టాలు కొనుగోలు అమ్మకాలు చేసే విధానాన్ని రాష్ట్రం మంత్రివర్గం ఆమోదించిందని, తక్షణమే ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ భూములు అమ్మకం కొనుగోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1974-75 సంవత్సరంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని, అనంతరం లక్షలాది ఎకరాల భూములు పేదలకు ల్యాండ్ సీలింగ్ భూములు పంచి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారని, ఇప్పటి వరకు ఆ భూములకు రక్షణగా ఉన్నటువంటి 9/77 చట్టం ఈ భూములను కాపాడుతుందని తెలిపారు. ఇంత ఆసరాగా ఉన్న ఈ చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయకుండా పేదల భూముల భూస్వాములకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేదల భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారని, రాష్ట్రంలో పేదలు బతకాలంటే కొంత భూమి పేదల చేతుల్లో ఉన్నప్పటికీ దానికి రక్షణ లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ ఫ్రీ హోల్డ్ చట్టాన్ని తీసుకొచ్చి నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని సపోర్ట్ చేసింది, అండగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే మండలంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పమిడిగూడెం గ్రామంలో ఉన్నాయి. ఈ భూములు పేదల పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎరగాల మిగిలిన భూములు మైసన్నగూడెం, పేతవరం, ఉరవాయిగూడెం ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్ సీలింగ్ భూములు 100 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఈ భూముల్ని పేదలకు పంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలకు ఆర్డర్లు ఉంటే ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదు. కానీ భూస్వాములకి ఒక ఆర్డర్ కాపీగా ఉంటే వెంటనే వచ్చి అరెస్ట్ చేసే పద్ధతిలో పోలీసులు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. తక్షణమే వీళ్ళు విరమించుకోవాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ఏదైతే మేము డిమాండ్ చేసిన భూములు ఉన్నాయో సంగిడిగూడెం గ్రామంలో ఆ భూముల్లో ఇప్పటికే మేము భూముల్లో సాగులో ఉన్నాం. ఆ భూములకి సాగులకు కల్పించాలని పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అక్రమ పద్ధతిలో రెవెన్యూ అధికారులు భూస్వాములకు తొత్తులుగా మారి వాళ్ళకి తప్పుడు రికార్డులు రాసిచ్చిన ఫలితంగా ఇప్పుడు కోర్టుల ద్వారా ఈ ఆర్డర్లు తెచ్చుకోగలుగుతున్నారు. మేము తక్షణమే డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ వ్యవహారాన్ని విరమించుకోండి. మీరు పేదలకు భూ పంపిణీ చేయండి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తాం. మేము ఈ భూముల్లోకి తక్షణమే ఆక్రమించుకొని భూముల్లో సాగు చేస్తామని అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నటువంటి పోలీసులు కానీ
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు నిద్ర పట్టక ఏదో రకంగా బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. ఓకే సార్. రెండోది 7,000 పడింది కదా. ఓకే ఓకే సార్.